అండ్ అలాగే టిల్లులో మీరు వేసుకునే అంటే రాధిక ఫ్లాట్కి వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్ అయితే ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆ డ్రెస్ చాలా ట్రెండ్ అయింది. ప్రతి ఒక్కరు టిల్లు డ్రెస్ కదా, టిల్లు డ్రెస్ కదా. నేను కూడా మా కజిన్ పెళ్లిలో ఎవరు వేసుకుంటే చూసిన అప్పుడు మీరే గుర్తొస్తారు నార్మల్గా. ఓకే, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చెప్పాను మా ఫ్రెండ్స్కి. అంటే ఎవరు అంటే సిద్ధు అని చెప్పాను. సారీ ఫర్ దట్, ఇది మిమ్మల్ని అడుగుతున్నందుకు. సిద్ధు అంటే ఆలోచించారు, డీజే టిల్లో అనగానే టక్కని గుర్తుపట్టేశారు. సో ఆ క్యారెక్టర్కి అంత బాగా రీచ్ అయింది. సో జాక్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఉంటుంది కదా, అదే అలాగే వెళ్ళాలి, ఇది కూడా అంతే వర్కౌట్ అవ్వాలనే ఉంటుంది కదా ఫీలింగ్. అండ్ డెఫినెట్ గా వెళ్తుందని కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ టిల్లు నుంచి పక్కకు వచ్చేసినట్టు కూడా కాదు, అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్లీ అదే కాదు. టిల్లో ఉన్న ఫన్, ఎనర్జీ, వైబ్ అంతా ఉంటుంది, ఆ వైబ్ ఉంటుంది దీనికి కూడా. బట్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. సో ఇది కూడా ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు రీచ్ ఆడియన్స్ అండి. ఓకే, టిల్లులో మీ అంటే దాని గురించే మాట్లాడుతున్నారని కాదు, అందులో కూడా మీ ఫాదర్ని ఒక రకంగా తిట్టడం అంటారు, దాన్ని ఏమంటారు, అలా మాట్లాడుతూ ఉంటారు. ఇందులో కూడా నరేష్ గారితో మీరు ర్యాప్ అలాగే ఉంది. సో నరేష్ గారి క్యారెక్టర్ గురించి ఒకసారి. అంటే నరేష్ గారు మా ఫాదర్ అండి. బేసిక్గా నేను లైఫ్లో ఏం చేస్తున్నానో మా ఫాదర్ తెలుసుకోవాలని ఉంటుంది. నేనేమో చెప్పను ఆయనకి, ఆయన అది కనుక్కునే ప్రాసెస్లో ఉంటారనమాట. సో అక్కడ ఎప్పుడు మాకిద్దరికి బ్యాంటర్ జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఎక్కువ పోర్షన్ ఉన్నట్టుంది మీతో పాటు ప్రకాష్ రాజ్ గారికి. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్తో ఆయన కూడా వస్తున్నారు. ఆయన క్యారెక్టర్, ఈ స్టోరీ ట్రావెలింగ్ ఎలా ఉండబోతుంది? అదేనండి, ప్రకాష్ రాజ్ గారు బేసిక్గా తనకి నాకు ఒక ఉన్న డిఫరెన్సెస్ వల్ల, ఆలోచించే పద్ధతిలో ఉన్న తేడా వల్ల ఏంటంటే ఫుల్ ఫన్ వస్తుందన్నమాట మా ఇద్దరి మధ్యలోకి. అండ్ చాలా మేము ఎంజాయ్ చేసాం షూట్ చేసినప్పుడు కూడా. లొకేషన్లో కూడా చాలా నేపాల్ అంతా వెళ్ళి కూడా షూట్ చేసాం కదా, అక్కడ అంతా కూడా చాలా మేము వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ వెన్ వీ వర్ షూటింగ్ దట్. సో అదే ఫన్ స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అంటే ఆయన ఈ ఏజ్లో కూడా మీతో పోటీ పడి యాక్ట్ చేసినట్టు అనిపించింది. అబ్సల్యూట్లీ, ఫుల్లీ. ఇంకా హీ ఈజ్ స్టిల్ ఎనర్జెటిక్. ఓకే, వైష్ణవి డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? అండ్ భాస్కర్ గారి సినిమాలో హీరోయిన్ అంటే బాగుంటుంది, అండ్ మీరేం చెప్తారు? హీస్ ద స్వీటెస్ట్ అండి. ఫస్ట్ మాకు షూట్ స్టార్ట్ అయ్యే ముందు మేము నార్మల్గా కలుస్తాం కదా, సో అప్పుడు చాలా మంచిగా ఫుడ్ తినాలమ్మా నువ్వు, నీ ఫుడ్ ఎక్కువ పెట్టడం ఇలాంటివి ఆయన ఉండే మా మధ్యలో. హీస్ వెరీ స్వీట్. బట్ ఆన్ సెట్ ఆల్సో ఆయన సినిమాలు చూసాము, నేను ఎవ్రీవేర్ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం మంచిగా ఉంటుంది. ఇందులో కూడా ఇట్స్ ద సేమ్. నాకు ఎట్లా అంటే ఆన్ అ లార్జర్ వైడ్ లెన్స్లో చూసుకుంటే అక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఇలాంటి సినిమాల్లో వర్క్ చేసే ఛాన్స్ రావాలి, ఇట్లాంటి సినిమాలో ఛాన్స్ వస్తే బాగుంటుంది అన్న స్పేస్లో ఉంటాం కదా. బట్ నా ఇప్పుడు ఆయన సినిమాలో మేము వర్క్ చేయడం ఇట్స్ లైక్ అమేజింగ్ థింగ్. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఓకే, ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. సిద్ధు గారు, ఇందులో కొంచెం యాక్షన్ డోస్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ సినిమాలు అంటే ఇష్టం? అంటే ఆడియన్ని ఫైనల్గా ఎవరైనా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళు ఒక టికెట్ పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూసారు అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలని ఉంటారు. మీ డ్రీమ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి ఇలాంటివి చేయాలి అని చెప్పి? అలా అయితే ఏం అనుకోలేదు ఇప్పటిదాకా, బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలి అనే కోరిక ఉందండి నాకు.